హలో గాయ్స్, ఇవాళ సింపుల్ బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ బీరకాయల మీద ఉన్న పైన పొట్టు తీసుకోండి. ఓకే, తీసుకొని మీకు ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజ్ పీసెస్ కట్ చేసుకోండి. పొట్టు మొత్తం తీయకండి, కొంచెమే లైట్ బరక ఉన్న దగ్గర తీయండి. పొట్టు మొత్తం తీస్తే ఫైబర్ మొత్తం ఆ పొట్టులోనే పోతుంది. ఇంకా మీరు ఆ బీరకాయ తిని వేస్ట్ నన్ను అడిగితే. సో కొంచెం పొట్టు ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కే లోపల మంచిగా పచ్చిమిర్చి ఒక 7 పచ్చిమిర్చి 8 పచ్చిమిర్చి తీసి దగ్గర పెట్టుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక బీరకాయలు మంచిగా వాష్ చేసేసుకొని వేసేసుకోండి. వేసుకున్నాక ఎమ్మటనే మళ్ళీ వాటర్ పడిపోసి ఆ వాటర్లో పచ్చిమిర్చి వేసి వాష్ చేసేసుకొని డైరెక్ట్గా కట్ చేసుకొని బీరకాయలలోనే వేసేయండి. ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు చిటికెడంత పసుపు, చిటికెడంత ఉప్పు. బీరకాయ కర్రీలోకి మీకు ఎంత టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ ఎంత తింటారో దాన్ని బట్టి సాల్ట్ వేసేసుకోండి. వేసేసుకొని మూత పెట్టేయండి. బీరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదంతా మంచిగా బీరకాయలలోకి ఇనికే వరకు మంచిగా అట్లనే మూత పెట్టి మగ్గించండి. ఎంత మగ్గిస్తే అంత టేస్ట్ వస్తుంది. కూర మొత్తం దగ్గరికి అయ్యే వరకు అలా మూత పెట్టి అలా ఉంచండి అన్నమాట. సో గాయస్, ఇవాళ మార్నింగే మేము కొత్తగూడెం నుంచి ముల్కల్పల్లికి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఇల్లు కొంచెం పైన తెచ్చిన బట్టలన్నీ సర్దేసి ఇడిచిన వాటిళ్ళల్లో వేసేసి నెక్స్ట్ ఇల్లంతా పైన కొంచెం దులిపేసుకున్నా. ఎందుకంటే ఇవాళ మా బావగారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. సో ఇవాళ నుంచి మా ఇంట్లో నాన్ వెజ్ కట్ అనమాట. సో ఓన్లీ వెజ్. దాంట్లో కూడా నాకు తెలిసి అల్లం పేస్ట్ అలాంటివి వాడొద్దు. సో చూద్దాం. అండ్ కూర మొత్తం అయిపోయాక ఇలా వస్తుంది దగ్గరికి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ.